వాయిస్ ఆఫ్ అంజలిదేవి ఛానల్కి స్వాగతం. ఈరోజు సల్లగుత్తులు ఎలా వండాలో నేర్చుకుందాం. ఒక కప్పు మైదాపిండి, 2 కప్పులు వరిపిండి. ఒక కప్పు మైదాపిండి, 2 కప్పులు వరిపిండి, 2 కప్స్ వరిపిండి. కొంచెం బెల్లం ఎంత వేసుకున్నా పర్లేదండి, మన ఇష్టం. ఎక్కువ కావాలితే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ కావాలితే తక్కువ వేసుకోవచ్చు. అది లెక్క ఏమీ లేదండి. పంచదార కూడా వేసుకోవచ్చండి. బెల్లం ఇష్టమైతే బెల్లం, లేకపోతే పంచదార వేసుకోవచ్చు. కొద్దిగా బెల్లం ఎక్కువైతే ఎక్కువ వేసుకోవచ్చు. ఎక్కువ ఏం పెడదండి, కొద్దిగా వేసుకుంటే సరిపోద్ది. వాటర్ వేసుకుని పలసగా మనం అట్ల పిండి కలుపుకుంటాము అలా కలుపుకోవాలండి. కొద్దిగా నీళ్ళు పోసుకొని బాగా సెక్క కాకుండా పలస కాకుండా మనం అట్లు వేసుకుంటాం కదా, అలా పలసగా కలుపుకోవాలి. ఇలా నూనెలో చల్లగుత్తులు ఉంచాలి. అది బాగా ఎర్రగా కాగాల. ఎర్రగా అంటే బాగా సీమనేలాగా. అది ఎంత బాగా కాగితే మనకు అంత బాగా గుత్తులు బాగా వస్తాయండి. అదే ఇంపార్టెంట్. అలాగా ఒక పావుగంట సేపు నూనెలో అలాగా బాగా ఈటెక్కిపోవాలి, బాగా ఉంచాలి. ఇది అట్ల పిండిలాగా పలసగా కలుపుకోవాలి. మన తీపి ఎక్కువ తక్కువ తక్కువ పంచదార కూడా వేసుకోవచ్చు. బెల్లం బాగా ఎక్కువ వేసుకున్నా పెద్ద బాగా రావు, కొద్దిగానే వేసుకోవాలి. మనం బాగా పలస కాకుండా కొద్దిగా అట్ల పిండిలా వేసుకుని మనం గుత్తులు వేసుకుంటే ఇప్పుడు ఏదైనా స్పూన్ ఇచ్చుకుని ప్రతి చుట్టూ కలుపుకుంటూ ఉండాలి. నీళ్ళు పైకి తేరకుండా ఉంటాయి. సీమని అలా గుత్తు సీమంటే మనకి వెంటనే ఊడొచ్చేస్తాను బాగా. సూది అంటే అట్ల పొలం ఏదైనా ఉంటే మనం పట్టుకోవచ్చు. మా ఇంట్లో సూదిని అట్ల పొలం లేదు. పూరీ కర్రతో, చపాతీ తిప్పుకుని కర్రతో తీస్తున్నాను. సూది అని దేనితోనే పర్లేదు, సోరకత్తనే సూది అని దేనితోనా మనం తీసుకోవచ్చు. నూనె బాగా ఎక్కువగా పోయకూడదండి, అంటే వేస్ట్గా పక్కన మరుగుద్ది కదా. కాడ మనం బాగా హీట్గా ఉందంటే మనం మామూలుగా 2 వేసుకోవచ్చు, ఖాళీ ఉంటే, పేస్ ఖాళీ ఉంటే. వరిపిండి కొంచెం ఎక్కువైనా పర్వాలేదు, మైదాపిండి ఎక్కువ అవ్వకూడదండి. మైదాపిండి ఎక్కువ ఉంటే కొంచెం మెత్తగా అయిపోతున్నాయి. వరిపిండి క్వాలిటీ ఎక్కువ ఉండాలి. చాలా ఈజీ అండి వేసుకోవడం. దీనికి లెక్క కొలత అని ఏమి ఉండదు. మామూలుగా మనం మైదాపిండి కొంచెం ఎక్కువ వచ్చినా పర్వాలేదు, వరిపిండి ఎక్కువ వచ్చినా పర్లేదు. మనకి కొలత లెక్కలు ఏమి ఉండదు. ఈజీగా మనం అట్ల పిండిలో కలిపేసుకుని మామూలుగా ఈజీగా నానబెట్టక్కర్లేదండి. పిండి ఎక్కువసేపు ఏమి నానబెట్టడం అవసరం లేదు. మనం కలిపేసుకుని ఒక 5 నిమిషాలు మళ్ళీ వేసేసుకోవచ్చు. ఈ గుత్తి మాత్రం ఇంపార్టెంట్. నూనెలో అలాగే ఉంచాలి, పైకి తీసి పెట్టకూడదు. అలాగా ఉంచి ఆ పక్కన ఎగుతూ ఉంటాయి, ఇది పక్కన అలా ఎగుతూ ఉండాలి. నూనె చల్లగుత్తు ఇది మనం వేసుకుంటే అలా గట్టించుకొని కలుపుకుంటే బాగా వస్తుంది. సీమని ఇలాగా మనం కాల్చుకుంటే గుత్తు బాగా ఈజీగా వచ్చేస్తుంది. చాలా ఈజీ అండి, ఈజీ వంటకం. దీని పెద్ద అడావడి కంగారు ఏం పనవసరం లేదు. మనం సింపుల్గా ఎంతగానో అంతా మన పిండి వాటిలో కలిపేసుకుని ఉంచుకుని కాడగట్టి బాగా కాలితే ఈజీగా వచ్చేస్తుంది. చూడండి, కంగారు లేకుండా ఈజీగా సింపుల్గా జాయిగా వేసుకోవచ్చు. ఇందులో కూడా ఉంటాయండి, మనం బయట ఉంచకుండా డబ్బాలు వేసి మొదట్టుకుంటే ఈ సీమని ఎంత బాగా కాల్చుకుంటే అంత ఈజీగా వచ్చేస్తాయి. ఈజీగా మళ్ళీ మజ్జినీరు ఇలా కొంచెం కింద పొడిచి కింద లాగితే ఈజీగా వచ్చేస్తుంది. చూడండి, ఇలా ఈజీగా అలా గోడంలో వచ్చేలాగా బాగా ఎర్రగా బాగానే వేపుకోవాలి. ఎక్కువ వేపుకోవాలి, బాగా ఎర్రగా కాకుండా కొంచెం వేపుకుంటే కరకరలాడతాయి. రెండు గుత్తులు ఉంటే ఇంట్లో 2 గుత్తులు పెట్టేసుకోవచ్చండి. కొంచెం ఎల్లప్పుడైనా ప్యాన్లో వేసుకుంటే నూనె తక్కువ పడుతుంది. గుత్తులు కూడా 2, 3 వేసుకోవచ్చు. మంట మాత్రం ఎక్కువగా ఉంచుకోదండి, మీడియం సైజులో పెట్టుకుని సింపుల్గా జాయిగా వేసుకోవాలి. కాడ సీమన్లా కాల్చుకుంటే మనకి ఈజీగా గుత్తులు బాగా వచ్చేస్తాయి.
మనకు గట్టిగా ఉన్నాయనిపిస్తే కొంచెం మైదా పిండి కలుపుకోవచ్చు. దానికి కొలతాటి ఏమీ అవసరం లేదండి. కొంచెం గుత్తులు తినేటప్పుడు కొంచెం గట్టిగా ఉన్నాయనిపిస్తే మనం మైదా పిండి కలుపుకుంటే కొంచెం మెత్తగా అనిపిస్తుంది. చాలా ఈజీ అని వండుకోండి, కరకరలాడతాయి చూడండి. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. అలా ఇరుగుతాయి, కరకరలాడతాయి. వారం 10 రోజులైనా నిల్వ ఉంటాయి. చాలా ఈజీ అని వంటకం అండి ఇది. ఆ వంటకాలల్లా నాకు నచ్చిన వంటకం ఇదే. చాలా ఈజీగా చేసుకోవచ్చు. పెద్ద హడావిడి ఏవి లేకుండా సింపుల్గా కలిపేసుకుని చేసుకోవచ్చు. థ్యాంక్స్.